పార్ట్ 1లో అయితే ఆ సీతారాముల వారి దర్శనం చేసుకున్నామని చెప్పాను కదా. ఈ పార్ట్ 2లో సీతారాముల వారి దర్శనం చేసుకుని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి అక్కడి నుండి పర్ణశాల, అదేనండి సీతాదేవి చీర ఆరేసిన చోటు, మరియు రాముడు కండువ ఆరేసిన చోటు, లక్ష్మణుడు సీతాదేవి కోసం పసుపు కుంకుమల నది కోసం లక్ష్మణుడు 9 కిలోమీటర్ల దూరంలో కొండకి బాణం వేసిన చోటు ఎంతో పవిత్రమైన చోటు. ఇది భద్రాచలం నుండి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన్ని ఉంటుంది. పర్ణశాల అంటే సంస్కృతంలో ఆకులతో నిర్మించిన కుటీరం అని అర్థం. రామాయణ కథ ప్రకారం శ్రీరాముడు తన 14 సంవత్సరాల అరణ్యవాసంలో భాగంగా సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి ఆ ప్రదేశంలో ఎక్కువ కాలం గడిపారనే భక్తుల నమ్మకం. రాముడు లక్ష్మణుడు లేని సమయం చూసి రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించిన ప్రదేశం కూడా ఇదే, సీతమ్మ వాగు. సీతాదేవి ప్రతిరోజు స్నానం చేయడానికి లక్ష్మణుడు ఇక్కడ బాణంతో ఒక నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేశాడని ప్రతీతి. ఈ వాగుల ఏడాది పొడవునా నీళ్లు ప్రవహిస్తూనే ఉంటుంది. సీతమ్మ వారు స్నానం చేసిన తర్వాత తన చీరలను ఆరబెట్టుకున్న ప్రదేశం ఇక్కడే ఉంటుంది. ఆ రాతిపై చీరల గుర్తులు, రథం గుర్తులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి రమణీయతతో చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, నిండుగా ప్రవహించే గోదావరి నది మధ్య ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది. భద్రాచలం వచ్చే ప్రతి భక్తుడు పర్ణశాలను తప్పక సందర్శిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.